వచ్చే సమయం అయిపోయింది కదా. ఈ దినము పాస్టర్ గారు చాలా పాఠం చెప్పడంలో, కార్యక్రమాలు నడిపించడంలో చాలా టైం ప్రకారం జరిగించారు కనుక మరి 15 నిమిషాలు ముందే వచ్చాం కనుక ఇప్పుడు నాకు ఒక అరగంట పాపం వాక్యం చెప్పేదానికి అవకాశం ఉన్నదని చెప్పేసి నేను కూడా సంతోషిస్తున్నాను. కొన్నిసారి మనము చెప్పుకున్నటువంటి వాక్యంలో భాగము ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు, మొర్దెకై, రాజైనటువంటి అహష్వేరోషు, నయమాను వీరిని గురించి మనము బోధించుకున్నాం. ఎస్తేరు రాణి అయినప్పుడు ఆమె షూషాను కోటలో తేబడినది. ఆ షూషాను కోటలో ఉన్నప్పుడు అనేక మంది కన్యకలు వచ్చారు. రాజైనటువంటి ఎస్తేరు ఈ షూషాను కోటలో ఉన్నప్పుడు వచ్చిన కన్యకలందరికంటే కూడాను ఆమె పట్ల దయ కనికలను చూపించబడింది. రాజు చూపించాడు. ఎందువలనంటారు? అంతమంది దేశంలో ఎన్నో సంస్థానాలకు అధిపతి అహష్వేరోషు అనేటటువంటి రాజు. ఆ సమయంలో మరి ఇంతమంది కన్యకలను తీసుకొచ్చారు ఆయనకు రాణిగా సిద్ధం చేయడానికి. యూదుల నుంచి ఎస్తేరు ఒక పేద కుటుంబం, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి ఆమె. వారికి తల్లిదండ్రి అనేటటువంటి గుర్తించబడలేదు. వారి పిల్ల తండ్రి లేకపోతే వాళ్ళ అన్న అవుతాడు, ఒకసారి ఒక సహోదరుడు అవుతాడు. ఆయన తల్లి బిడ్డగా భావించి ఆమెను పోషించుకుంటున్నాడు. ఆయన మొర్దెకై. ఈ మొర్దెకై ఈ యొక్క ఐశ్వర్యులందరూ మొర్దెకై కూడా ఎక్కడి నుంచి వచ్చారు? బబులోనులో వారు బబులోను దేశంలో శరణార్థులుగా ఇశ్రాయేల్ దేశం నుంచి పట్టబడిపోయినటువంటి ఇశ్రాయేల్ దేశం. వీరు ఇశ్రాయేలీలు, యూదులు. వీరు మొట్టమొదటి నుంచి కూడా వీరికి ఒక మంచి క్రమశిక్షణ ఉంటారు. వీరి యొక్క ఆరాధన కార్యక్రమము వారు నేర్చుకున్నటువంటిదంతా కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి ధర్మము, ధర్మశాస్త్రము ఏ విధంగా వాక్యాలు బోధిస్తున్నాయో ఆ వాక్యాలను వారు చక్కగా చిన్నప్పటి నుంచి కూడా వారి బిడ్డలకు అభ్యసనం చేసి వారు నేర్చుకున్నటువంటి వారు. కాబట్టి ఈ మొర్దెకైకి ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఈ యొక్క మొర్దెకై చాలా భక్తి కలిగినటువంటి వారు. ఎస్తేరు కూడా భక్తి కలిగినటువంటి వారు. తర్వాత ఈ మొర్దెకై అహష్వేరోషు యొక్క ఆస్థానంలో ద్వారము దగ్గర ఉన్నటువంటి వారు ఒక ఆయన. అక్కడ అనేక మంది ద్వారం దగ్గర ఉన్నటువంటి సేవకులు ఉన్నారు. వారిలో రాణి అటువంటి ఎస్తేరు రాణిగా పరిగణించబడినప్పుడు రాజు ఆయన పైన ప్రేమ చూపించి కిరీటములు ధరింపచేసి ఆమెను అతిగా ప్రేమించి ఆమెను రాణిగా స్వీకరించి ఆమె ఆసనం పైన కూర్చోబెట్టారు. ఎంతో గొప్ప విషయము. పోయిన వారం చెప్పినప్పుడు అది నేను కొంతమంది చూసిన అదంతా చెప్పుకుంటే ముందున్నటువంటి ముందుకు పోలేము. కాబట్టి ఈ సంగతి అయిపోయిన తర్వాత ఆమె మొర్దెకై యొక్క పోషణార్థంలో, మొర్దెకై గృహంలో ఎలా ఉంటుందో, అనుదిన కార్యక్రమంలో ఎలా విధేయత చూపిస్తుందో అదేవిధంగా రాజసన్నిధిలో ఉన్నప్పటికీ ఈ మొర్దెకైకు తన తండ్రి అయినటువంటి మొర్దెకైకు వేరే విధేయత చూపించి భక్తిగా చూపించిందని వాక్యం రాయబడింది. ఎంత భక్తి కలిగినటువంటి కుటుంబము మనం గమనించాలి. అదే సమయంలో ఇప్పుడు రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు రాజైనటువంటి అహష్వేరోషు యొక్క కోటలో ఉంది. ఈ సంగతులు అయిపోయిన తర్వాత రాజైనటువంటి అహష్వేరోషు అమ్ముదాత కుమారుడు అయినటువంటి అగాగీయుడకు హామానును ఘనపరిచి వాడిని హెచ్చించి ఆయన యొక్క పీఠాన్ని కూడా అర్థం చేశాడు. ఈ హామాను ఈ అహష్వేరోషు యొక్క ఆస్థానంలో షూషాను కోటలో ఉన్నటువంటి అధిపతులందరికన్నా ఈయన పెద్దోడు.
ఈయన సామాన్యమైనటువంటి ఒక స్థితి నుంచి ఈయన కూడా మంచి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చింది. రాజు తర్వాత నాయకుడిగా ఒక ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు. ఆయన పీఠం ఎత్తి అధికంగా ఉన్నది. రాజు తర్వాత ఉన్నటువంటి వాడు ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇక ఈ యొక్క హామాను ప్రతిదినము మరి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంటూ రాజు యొక్క రాజ్య పరిపాలన అంతా విషయంలో కూడా అతి జాగ్రత్తగా రాజు తర్వాత అన్ని విషయాలు కూడా ఈయనే నడిపించాలి, ఈయన చూస్తూ ఉండాలి. అలాంటి వారు రోజు వస్తూ పోతుంటున్నప్పుడు ఆ యొక్క ముఖద్వారంలో ఉన్నటువంటి ఆ యొక్క భటులందరూ కూడా లేచి సాష్టాంగ నమస్కారం చేసేటటువంటి వారు. అయితే మొర్దెకై మాత్రము అది మాత్రం కూడా వారి నమస్కారం చేయకుండా. ఎందువలనంటారు? సాష్టాంగ నమస్కారం చేయడం అనేటటువంటిది అది దేవునికే చెందాలనేటటువంటి ఏర్పాటు మొర్దెకై తన బాల్యప్రాయం నుండే నేర్చుకున్నాడు. వారి కుటుంబ వ్యవస్థలందరూ కూడా యూదులందరూ కూడా ఆ విధంగా ఒక దేవునికే సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ ఇక ఎవరికి కూడా సామాన్యమైన రాజులు కాదు, ఎవరైనా కూడా నమస్కారం చేయరు. ఆ పట్టుదలతో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి వారు, ఈ యొక్క నాయకుడు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆ విధంగా చేయమని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, నేను యూదులను కనుక నేను అపరిచయం వాటిలో చదువుకుంటే కాదు, యూదుడు కనుక నేను చేయలేని చెప్తే యూదులు మరి వాళ్ళు ఆచారాలు వారి యొక్క భక్తి మర్యాదలని ఎలా ఉన్నాయో ఎన్నోసార్లు తెలుసుకోవాలి. అందువలన ఇప్పుడు ఈ యొక్క అహష్వేరోషు ఈ యొక్క మొర్దెకైని చూసి కోపరించుకున్నాడు. ఈ మొర్దెకైకి అక్కడ ఉన్నటువంటి ఆయనతో పనిచేస్తున్నటువంటి వారు చెప్తారు, అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, కానీ ఈ యూదుడైనటువంటి మొర్దెకై చేయడని చెప్పిస్తున్నప్పుడు ఆయనకు ఉగ్రుడైపోయినాడు. వీరిని ఏ విధంగా ఇతను ఈ విధంగా చేస్తున్నాడని కోపరించుకున్నాడు. నేను ఏ విధంగా అన్నా కానీ ఈయన ఈ విధంగా చేసుకుంటున్నప్పుడు వీరి యొక్క జనము లేకపోతే వీరి యొక్క వంశము లేకపోతే వీరి యొక్క ప్రజలు ఎవరైంది గుర్తెరిగి కనుక అని చెప్పి ఆయన తెలుసుకున్నప్పుడు యూదులు అని చెప్పి తెలియజేస్తారు. అప్పుడు ఈయనను నేరుగా వచ్చి ఆయన ఏదైనా హింసించడానికి ఈయన కూడా ఒక చిన్న రాజస్థానంలో చిన్న రాజకోటలో ఒక చిన్న పనివాడే మొర్దెకై. రాజస్థాన్ ఈయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంటే హామాను నైమాన్ రెండు దాదాపు అట్లా పేరు ఒక్కటి కూడా ఒకసారి పొరపాటు పడ్డప్పుడు నన్ను కరెక్ట్ చేయండి. అలాంటప్పుడు ఈ యొక్క హామాను మహా ఉగ్రుడై ఈ వంశాన్ని అంతా కూడా నాశనం చేయాలి. మొర్దెకై వంగక నమస్కారం హామాను చూసినప్పుడు కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పమైనటువంటి విషయం అని చెప్పేసి తెలుసుకున్నాడు. అహష్వేరోషు యొక్క రాజ్యములు మందంతకుడు తన స్వజనులు ఎవరైంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటంటే తెలుసుకున్నప్పుడు యూదులని తెలుసుకున్న తర్వాత వీరందరినీ సంహరించుటకు ఆయన పన్నాగం పని రాజైనటువంటి అహష్వేరోషు యొక్క దగ్గరికి వెళ్ళి ఆయన్ను ఈ యొక్క హామాను కలిసి ఏమంటున్నట్టే, అహష్వేరోషు చెప్పింది మనగా, మీ రాజ్యంలో ఒక జాతికి చెందినటువంటి ప్రజలున్నారు, వారి యొక్క విధులు వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సకల జనుల యొక్క విధుల కన్నా కూడా వేరుగా ఉన్నవి. వీరు రాజు యొక్క ఆజ్ఞలను కూడా గైకొనేటటువంటి వారు కాదు, రాజు కూడా లెక్క చేసేటటువంటి వారు కాదు. కాబట్టి రాజా నువ్వు పరిపాలన చేసి నీ కింద ఉన్నటువంటి ఈ ఆస్థానం ఈ దేశాల్లో ఉన్నటువంటి ఈ జనాంగము ఇక్కడ ఉండటము అంత ప్రయోజనకరంగా కాదు. వారందరినీ మరి ఏం చేయాలని చెప్పేసి ఈయనే రాజు భ్రమ కలిగించి ఈ యూదులందరూ సంహరించడానికి ఆయన పన్నాగం పన్ని ఆయన అంటున్నాడు. 9వ వచనము ఎస్తేరు 3:9 రాజులకు సమ్మతం అయితే వారు హతం చేయబడినట్లు ఆజ్ఞ ఇమ్మని కోరి 20,000 మనుగుల 20,000
మనుగుల వెండి రాజు ఖజానాలో నుంచి తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం 20,000 మనుగుల వెండి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాజు యొక్క నేను ఇది కృతజ్ఞత మాగించాలంటే నేను కోరుకున్నాను. ఎప్పుడన్నా అడిగినప్పుడు మాత్రం మీకు తప్పండి. ఈ ఉంగరము ఆయన చేతిలో రాజులకు అది ఉంగరం అని చెప్పబడింది. వాళ్ళ చేతి ఉంగరము అది ముద్ర సీల్. ఈ రోజుల్లో మనకి ఏదైనా ఒక డాక్యుమెంట్స్ మనం చేయాలంటే అన్ని సీల్ వేయాలంటే గవర్నమెంట్ సీల్ ఉన్నట్లుగా రాజుకు ఉంగరములో సీల్ ఉంటుందట. ఆ ఉంగరం కూడా ఈయన ఒక అధిపతి, గొప్ప ప్రధానాధిపతి అయినాడు కదా, ఇక రాజుగారి దగ్గర నుంచి ఆ ఉంగరం కూడా ఈయన తీసుకొని ఈయన యూదులను హింసించి నాశనం చేయడానికి ఆయన పన్నాగం పన్ని రాజు చేత ఒక కత్తిని ఆయన తయారు చేసి ఇచ్చారు. ఉంగరంతో ముద్రించి ఏమన్నట్టు అప్పుడు ఏం చేశాడంటే ఆ ఉంగరంతో ముద్రించబడినటువంటి ఆదాము అనేటటువంటి మాసము ఇశ్రాయేలులకు వారి యొక్క లిస్టులో వారి యొక్క లెక్క ప్రకారం ఆదాము కొన్ని మాసాలు వాళ్ళని వేరుగా ఉంటాయి. ఆదాము మాసము 12వ నెలలో 13వ దినమందు యూదులందరినీ ఒక్క దినమంది నాశనం చేయాలా అని ఒక శాసనం పుట్టించారు రాజు దగ్గర నుంచి. దాన్ని రాజు యొక్క ముద్ర చేత ముద్రించి ఈ యూదులందరూ నశించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? మొర్దెకై యూదుడు కాబట్టి యూదుడు కూడా ఈయన కూడా నశించిపోతాడు. ఇక నేను ప్రత్యేకంగా మొర్దెకై ఒక్కనే కాదు, ఈ బుద్ధి ఈ వ్యతిరేక స్వభావం కలిగినటువంటి వారు ఈ జాతి వారు కనుక వీళ్ళందరూ నాశనం అయిపోయినట్లయితే నా రాజ్యంలో నేను ఉన్నటువంటి పరిస్థితిలో ఏమి నాకు అడ్డం ఉండదని చెప్పేసి, వ్యతిరేకంగా ఉండదని చెప్పేసి రాజుగారికి కలిగించి ఈ విధంగా ఈ నామం ఆ విధంగా చేసినప్పుడు ఈ యొక్క అప్పుడు ఈ యొక్క ప్రజలు అన్ని ప్రాంతాల్లో వాళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి దేశాలలో ఆ రాజ్యాలలో అనేకమైనటువంటి సామంత రాజులు ఉంటారు కదా, వాళ్ళ అన్ని ప్రాంతాలకు పంపించినప్పుడు ఈ ప్రతి షూషాను కోటలో ఉన్నటువంటి అన్నప్పుడు మొర్దెకై తెలుసుకున్నాడు. మొర్దెకై తెలుసుకుంటున్నాగానే ఏం జరిగిందంటే ఆయన బహు దుఃఖ ఆపలేకపోయాడు. అల్లాడి ఆయన తన యొక్క దుస్తులన్నీ కూడా చించుకున్నాడు, వస్త్రాలు చించుకున్నాడు, బూడిద పైన చల్లుకున్నాడు, గోనె పట్ట పైన వేసుకున్నాడు. ఆయన అఘోరంగా ఏడుస్తూ ఆయన మహాదుఃఖాకాంక్షిపోయినట్టుగా ఈ విధంగా జరుగుతున్నప్పుడు మొర్దెకై తన బట్టలను చేసుకొని శోకంలో మహాశోకంలో పడిపోయినాడు. తర్వాత ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ విషయము రాణి అయినటువంటి తన కుమార్తె ఎక్కడున్నది? ఇప్పుడు రాజైనటువంటి అహశ్వరోషు యొక్క కోటలో, షూషాన కోటలో రాణిగా ఉన్నది ఆమె. ఆమె రాణి కిరీటము ధరించి రాణిగా ఉన్నది కనుక ఈ కార్యాలు ఈ విధంగా ఇలాంటి జరిగినప్పుడు ఆమె దృష్టికి ఈ విషయం వెళ్ళినప్పుడు ఆమె చాలా బాధపడింది. నాకంతా ఈ విధంగా ఉంటున్నాను ఇష్టం లేదు అని మంచి దుస్తులు సిద్ధం చేసి మొర్దెకై దగ్గరికి వారి వర్గుల ద్వారా పంపించినప్పుడు ఆ మొర్దెకై ఆ దుస్తులు చూసుకున్నాడు. కానీ నాకు ఈ దుస్తులు అవసరం లేదు, ఇవి ఇప్పుడు నాకు ముఖ్యము, నాకు కావలసినటువంటిది నా జనమంతా కూడా నాశనం అవడానికి సిద్ధమైనారు. రాజు యొక్క ఆస్థానం నుంచి ఇలాంటి మరి ఆత్మ బయలుదేరింది. అన్ని దేశాలకు పంపించబడ్డారు ఈ ప్రతులన్నీ. కొంతకాలానికి కొన్ని రోజులకు అలాంటి దినమందు సమస్త యూదులందరూ కూడా నాశనం అయిపోతారు. కానీ నేను నా జాతి అంతా నాశనం అయిపోతుంది, నేను ఇక్కడికి ఉంటాను. కాబట్టి నాకు పట్టణం ఇవి కాదు నాకు అవసరం. నాకు అవసరమైనటువంటిది ఏంటంటే నా జాతిని రక్షించుకోవాలి, మేము రక్షించబడాలి అనేటటువంటి పట్టుదల ఆమె చెప్పినప్పుడు రాని ఒక మాట్లాడుతుందంటే, నీకు తెలుసు రాజుగారి ఆజ్ఞ లేకుండా ఎవరైనా కోటలోకి ప్రవేశించి ఆయన యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి వెళ్ళినట్లయితే వారు బ్రతికేటటువంటిది. రాజు ఒకవేళ వారిని చూసి ఆయన యొక్క బంగారు దండను చూపించినట్లయితే వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధికి పోగలుగుతారు. కానీ తగ్గిన వాళ్ళు ఎవ్వరు కూడా పోయినా కూడా బ్రతికి బయటకు వచ్చేటటువంటి వారు ఎవ్వరు లేదు.
ఇలాంటి ఆజ్ఞ, ఇలాంటి ఉన్నటువంటి విషయం నీకు తెలుసు, ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి మరలా మొద్దుకై దగ్గరికి పంపిస్తే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎస్తేరుతో, నీవు రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదుల కంటే నీవు తప్పించుకొందువని నీవు అనుకోనవద్దు. తన కుమార్తెకు ఏ విధంగా అంటున్నాడు, నువ్వు రాజకోటలో ఉన్నావు, రాణివై ఉన్నావేమో, కానీ యూదులందరికన్నా నువ్వు గొప్పదానివేం కాదు. ఈ ఆజ్ఞ యూదులందరూ సంహరించడానికి ఈ వచ్చినది కనుక ఈ ఆజ్ఞ ద్వారా నీవు కూడా సంహరించబడతావు, జాగ్రత్త, తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ రాణి ఇంకా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 4:14 వచ్చినప్పుడు ఏమన్నాడు, అమ్మా చదవండి. కొంచెం అక్కడ ఎవరు చదివిన అది కనుక అప్పుడప్పుడు చదివిస్తే కానీ మీరు వింటున్నారో లేదని నాకు సరే నేను చదువుతున్నాను. కరెక్ట్గా చదవాలి, నాకు ఇక్కడ నువ్వు చెప్పి అర్థం నాకు చెప్పి చదవటమే. ఇక్కడ తన కుమార్తె రాణిగా ఉన్నారు. ఈ సమయంలో కుమార్తె గురించి చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వారు ఎవరు? తన తండ్రి అయినటువంటి మొర్దుకై. అంటే కుమార్తెగా పెంచుకున్నాడు కాబట్టి తండ్రి. ఈ కుమార్తె తండ్రి ఇప్పుడు ఏం చేస్తాడు? కుమార్తెకు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నంటే, నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉండి నేను యూదులకు సహాయము విడుదల ఇవ్వు, మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నేను ఇష్టం వారికి ఉన్నటువంటి భక్తి, యూదుల్లో ఉన్నటువంటి భక్తుల వారు బాల్యప్రాయం ఉంటే తన బిడ్డలకు వారు దేవుని ఆజ్ఞలను బోధించి దేవునికి వ్యతిరేకంగా జీవించేది కూడా వారు ఒప్పుతారు. దేవునికి ఆజ్ఞలకు లోబడాలి. పైన ఆకాశం మధ్య కానీ కింద భూమి అందే కానీ ఇక ఏ స్వరూపం కానీ ఏది కానీ చేసుకొని వాటికి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడి మొక్కకూడదు. అది నొక్కితే నీ దేవుడైన యెహోవాకు ఒప్పుతాడు. ఆయన మహా శక్తి కలిగినటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు. ఆయన ఎలాంటి వాడు? ఉన్నవాడు. అవుననేటటువంటి మోషేతో చెప్పాడు, అయ్యా ఎవరు, నేను ఏం చెప్పాలా, మరి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మరి నన్ను బొమ్మంటున్నావు అని చెప్పేసి మోషే ఇశ్రాయేల్ దగ్గరికి పంపించినప్పుడు యెహోవా బొమ్మని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ నడిపించడానికి ఆయన అన్నాడు, నేను ఏం చెప్పాలంటే, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. అయితే నేనేం చెప్పాలి అంటే, నేను యెహోవాను అంటే ఎల్లప్పుడూ ఉన్న దేవుని సృష్టికర్తను. ఈ సర్వనాకన్నా ముందు ఎవరు లేరు. ఇక ఈశాగ్రంథంలోకి వెళ్ళిపోయినట్టే, నాకు ముందు ఎవరు లేరు, నాకు వెనక ఎవరు లేరు, నేనే మరి నాదే దేవుడు లేడు, నేను ఒక్కడే దేవుడు అని చెప్పేసి చెప్తున్నాను. అదే క్రైస్తవులమైనటువంటి మనకు నాకు గొప్ప నిరీక్షణ, విశ్వాసం. బైబిల్ అంతట్లో కూడా చెప్పేటటువంటి సాక్ష్యం అది. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఎట్లా ఉన్నామంటే, ధైర్యంగా తక్కువ మంది అయినప్పటికీ క్రైస్తవులుగా, క్రిస్టియన్స్ అనేటటువంటి చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ దేవుడి బిడ్డలు మణికొండలు చేసి చెప్పుకుంటాం. అందుకనే ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే, యూదులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు, మీరు నా స్వజనము, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బిడ్డలని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏర్పాటు చేసుకున్న వారి జనాములు వారికి నేర్పించిన సత్యాన్ని ఆది కాండము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వాక్యాలే ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక్కొక్క వాక్యం నీతిని బోధిస్తూ మనకు ఈ పరలోక సత్యాలను నేర్పించేది. ధర్మశాస్త్రం అంతయు అది నెరవేర్చి ఒక్క పోలి విషయంలో తగ్గిపోయినా కూడా బలహీనమైనటువంటి వారు మాట. అంటే అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన. అంటే మరి మనమంతా నెరవేర్చడం లేదు కానీ మనకు బలహీనం అనేది కాదు. అది ఇంకొక విషయం. ఎట్లా అంటే
అది ఒక చట్ట ప్రకారం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ధర్మశాస్త్రమే అనుకొని ఆనాడు యూదులు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేసినటువంటి వారు. కాబట్టి ధర్మశాస్త్రము ఆ విధంగా వారికి బోధిస్తుంటున్నప్పుడు ధర్మశాస్త్రంలో వారు స్పూషా తప్పకుండా వారు ఆయనను ప్రార్థించారు. అప్పుడు ఎస్తేరు ఏం చెప్పిందంటే నేనేం చెప్పాడు, ఇందు నిమిత్తమే నువ్వు రాజు సన్నిధికి వచ్చావేమో జాగ్రత్త జ్ఞాపకం చేసుకో అని ఆర్పించినప్పుడు ఇక ఎస్తేరు ఏమన్నారా, మనమైతే ఏమన్నాము, ఉన్నతమైన స్థితికి మన బిడ్డలో కాల అధికారం లేకొచ్చారనుకో, కింద పరిస్థితులు తారుమారుగా ఉన్నాయనుకో, మన బిడ్డలకి ఏం చెప్తాము, ఏం చెప్తామంటే అమ్మా జాగ్రత్త, వాళ్ళతో పని లేదు, వీళ్ళతో పని లేదు, నీకు వెనక వాళ్ళు కాదు, నువ్వు జాగ్రత్తగా నీ యొక్క స్థితిని నువ్వు కాపాడుకో, నువ్వు హోదాను నువ్వు జాగ్రత్తగా ఉంచుకో, వీళ్ళందరూ ఎట్లయినా పోని అని చెప్పేసి మానవుడు యొక్క బలగంత ఎక్కువ ఎవరైనా ఒకరు ఉంటూ ఉంటారేమో కానీ ఎక్కువ బలగంత మన పిల్లలకు మన కుటుంబాల్లో మనము ఏదైనా పరిస్థితులు తారుమారైపోయి వ్యవహారాలు కష్టాలు వచ్చినప్పుడు నీకు నేను ఒక సత్యం మీద నిలబడాలన్నప్పుడు ఒక ఉద్యోగానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటారు జాగ్రత్త అని మన పిల్లలకు మనం. కానీ వారికి ఆ విధంగా లేదు. ఆనాడు దేవుని సన్నిధిలో దేవునికి నీతిగా జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా ఉండబట్టే మహా ఎర్ర సముద్రంను పాయలుగా చీల్చి 6 నెలల నడిచి రాగలిగారు. ఆహారం లేకుంటే దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి దేవతలు తినేటటువంటి ఆహారం వారికి పెంచేశారు. ఒకవేళ వారిలో వ్యతిరేకమైన స్వభావం ఉండొచ్చిన ఇప్పుడు మనం పాఠంలో ఆయన కోపపడేటటువంటి వాడు, పాపం వలన ప్రేమ చూపించేటటువంటి దేవుడు మన దేవుడు. మనం కోపడి నశించుకోవాలని చెప్పేసి ఆయన కోరుకునేటటువంటి వాడు పాపం. కాబట్టి ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి యూదులు ఈ విధంగా అప్పుడు ఎస్తేర్ ఏమంటుందంటే, అప్పుడు ఎస్తేర్ మొద్దుకైతే ఏమంటుంటే 15 వచ్చిన చూస్తున్నాను. అప్పుడు ఎస్తేర్ మొద్దుకైతో నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండా ఉండండి, నేనును నా పనికత్తెను కూడా ఉపవాసం చేస్తాం అని చెప్పేసి మొద్దుకైకు ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు అప్పగించారు. ఈ యొక్క ఉపవాసము, ఈ యొక్క ఏర్పాటు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి బాధపడుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి దానిలో అర్థమవుతుంది. ఎందువల్లంటే యోధా జనాంగం అంతా కూడా కొన్ని దినాలకు నాశనం అయిపోతారు, వాళ్ళందరూ కూడా వధిస్తారు, చంపివేస్తారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరూ పోతుంటారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏర్పాట్లో దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉండి దేవుని దయ కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాము, మనం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తున్నాం. ఎందుకు చేస్తాము, నాకున్నటువంటి బలహీనతలు, నా కుటుంబం ఉన్నటువంటి బలహీనతలు, వీటి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. తర్వాత సమాజం గురించి పెద్ద విషయాలు గల చేసేవారు కూడా ఉండవచ్చు. అయితే వీరి గురించి కాదు ఆలోచన చేయడం వల్ల వీళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పటికీ వీరందరూ కూడా రక్షించబడాలి, నా బిడ్డలు, నా భవిష్యత్తు. కాబట్టి అప్పుడు ఈయనకు చెప్పినప్పుడు ఈయన కూడా అంటాడు, ఆవేశంగా న్యాయ వ్యతిరేకంగా నేను రాజు వద్దకు ప్రవేశించదును, నేను నశించదును, అటువంటినే మీరు మాత్రము నా కొడుకు ఉపవాసం అని ప్రార్థన, అది ప్రార్థన యొక్క కార్యక్రమం. ఉపవాసం అనేటటువంటి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒకసారి మనం చూస్తే కొంచెం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఏముందంటే ఉపవాసం గురించి చెప్పినటువంటి మాటలు చాలా చక్కని మాట ఇప్పుడు మనం చూడగలుగుతాము. ఇక్కడ 58:6 వచనంలో ఇక్కడ ఒక పైన ఉపవాసం గురించి చెప్తూ ఒక మాట ఇక్కడ నేను చదువుతున్నాను.
దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటియు, తాడిమాను మేకులు తీయుటియు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుబొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? ఎవరంటున్నాడు? దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా వాక్యాన్ని పలికించి చెప్తున్నారు. విశ్రాంతి దినాలు మామూలుగా అసలు ఉపవాసం అంటే ఉపవాసం ఉద్దేశం ఏంటంటే ఒక దేవుడి కొరకు, ఒక మంచి ప్రజల కొరకు, నా సొంత దేశం కొరకు, సంఘం కొరకు, మనకు వ్యక్తిగత కుటుంబం కొరకు, సమాజం కొరకు, మనం ఆయన బిడ్డలమైన మనము సమాజంలో సేవ చేయాలి. ఆ సేవ కొరకు ఈయన అంటున్నాడు దుర్మార్గులు కట్టినటువంటి కట్లు విప్పాలి, కాడిమాను మేకులు తీయాలి. కాడిమాను మేకులు బహుభారం కలిగిస్తుంది. ఆ ఎదురు కాడి పెట్టుకొని నడిపిస్తున్నప్పుడు కాడిమాను మేకులతో బలంగా నడిపిస్తుంటారు. అవి తీయాలి, వాటిని కట్టుకో మేము చేయాలి. బాధింపబడిన వారిని విడిపించబడాల. ప్రతి కాడిని బాధకరమైనటువంటి కాడి ఏం చేయాలి? విరగొట్టాలని చేసేది. అలాంటి సందర్భాల్లో అలా కార్యక్రమాలు మనం ఉన్నప్పుడు అది నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసం. ఏ ఉపవాసము అట్లుండాలి. మనం ఉపవాసం అంటే ప్రతిది కూడా దేవుడికి ఇష్టంగా, దేవుడికి ఇష్టమైనటువంటి తీరులో మనం ఒక ఉపవాస కార్యక్రమాలు ఉండాలి. నేను ఎవరేం తినకుండా మధ్యాహ్నం వరకు తిని ఉంటాం అనేటటువంటి అది నేను ఎక్కడ దాని గురించి విమర్శలు నాకు. కాబట్టి వీరు పోయి ఆ విధంగా మొద్దుకయ్యి ఉపవాసం ఉంటాడు. వాళ్ళ కుమార్తె తన యొక్క ఆమె పని గద్దెలతో, లేకపోతే ఆ స్థానంలో ఉన్నటువంటి సుశాన కోటలో ఆమె కూడా ఉపవాసం 3 దినాలు ఉంటుంది. ఇక్కడ ఎవరు? మొద్దుకయ్యి తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వారందరూ, తన బిడ్డలందరికీ కూడా ఉపవాసంలో. అయితే మీరందరికీ ఫలితమేంటి? ఉపవాసం అనేటువంటి ప్రార్థన, దేవునికి విన్నపించుకునేటటువంటి ప్రార్థన. దేవునికి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో లెక్కించబడుతుంది అన్నమాట. దేవుడు ఈ ప్రార్థనలు లెక్కిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు వారు మొరపెట్టుతూ, దుఃఖముతో బోధిస్తూ, ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటున్నప్పుడు దేవాది దేవుని యొక్క దయ ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, ఆరో అధ్యాయం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఆ రాత్రి రాజు నిద్ర పట్టలేదు. అహష్వేరోషుకు రాత్రి నిద్ర పట్టలేదు. ఆ ఆస్థానంలో తిరుగుతున్నాడు, నిద్ర పట్టలేదు, అయోమయం ఉన్నాడు. ఏంది ఇది? ఆయన నిద్ర పట్టక హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి రాజుకు సమాచార గ్రంథాన్ని తీసుకురామని కోరుకున్నాడు. రాజులు సమాచారం ఏమన్నా ముఖ్యమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి, రాజ్యానికి సంబంధించిన మేలుకరమైనటువంటి ఆ రాజులు ఆ గ్రంథాలు రాస్తారంటే ఆ సమాచార గ్రంథం తీసుకురామంటారు. ఆ సమాచార గ్రంథం తీసుకొచ్చి వచ్చినప్పుడు ఆ సమాచార గ్రంథంలో మొద్దుకయ్య యొక్క పేరు చూశారు. ఈ మొద్దుకయ్య ఇంత మంచివాడా? నా గురించి ఆ ద్వారపాలకులుగా ఉన్నటువంటి వారిలో నన్ను సంహరించడానికి, వారు పుట్రపల్లి నన్ను నాశనం చేయటానుకుంటే ఈ విషయాన్ని తెలియపరిచి నన్ను రక్షించినటువంటి మార్గాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తికి ఏమైనా రాజసన్నిధిలో ఏమైనా సన్మానం చేశారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారిని అడిగారు. చూసారా? దేవుని యొక్క ఏర్పాట్లు, తను ప్రార్థిస్తున్నప్పుడు కష్టాలు ఉన్నటువంటి వాటికి ఆయన మాట్లాడినట్టు, నీవు రాజధానికి వెళ్ళి నువ్వు ఈ కార్యం చేసినా చేయకపోయినా ఇంకొక ప్రక్క నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు. యూదులను రక్షించేటటువంటి దేవుడని మొద్దుకై ముందే చెప్పాడు. చెప్పి ఇప్పుడు కుమార్తె, తండ్రి ఇద్దరు కూడా ఏకీపించి దేవుడు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటున్న సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి డైరెక్ట్ రాజు యొక్క మనోభావాన్ని మార్చేసి దేవుడు జ్ఞాపకం చేశాడు. మొద్దుకై విషయం జ్ఞాపకం చేసినప్పుడు అప్పుడు ద్వారపాలకులు బెక్తాను, ఎరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకు రాజు అయిన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొద్దుకై ఆ యొక్క గ్రంథంలో చేసినట్టుగా రాయబడింది. అప్పుడు మొద్దుకై వరకు వారు చేసినారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఆత్మను పిలిచి అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి,
ఆయన ఆజ్ఞలు ఆజ్ఞాపించాడు. ఏమన్నాడంటే, అప్పుడు రాజు తన ఆవరణలో ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పేసి అన్నప్పుడు, ఇక్కడ ఆ ఆవరణలో ఎవరు వచ్చారు? హామాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొర్దెకైని ఉరిదీయటానికి వచ్చాడు. ఈ విషయమంతా ప్రతిసారి తను ఆ యొక్క ద్వారంలోకి వచ్చినప్పుడల్లా అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, కానీ ఈ యొక్క మొర్దెకై సాష్టాంగపడి నమస్కారం చేయలేదు కనుక వీడిని సంహరించి ఉరిదీయాలని చెప్పేసి ఈ యొక్క రహస్యమైన పన్నాగము తన కుటుంబము తనలో ఉన్నటువంటి బంధుమిత్రులు అందరూ కలిసి ఒక పన్నాగం పని తన ఇంట్లో ఒక ఉరిపోయిన బాధించాడు. ఎప్పటికైనా కానీ ఈ ఉరిపోయమైనా ఈయన్ను ఉరి తీయాలని చెప్పేసి అక్కడ బాధించాడు. పెట్టున్నారు, బాధ పెట్టున్నారు. అప్పుడు ఈ ఉరిపోయి మీద ఉరిదీయించేటటువంటి ఏర్పాట్లు రాజును ఒప్పించాలని ఆయన ఆవరణలో రాజు తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజుగారికి ఆ రాత్రి ఆయన యొక్క తెలివితేటల జ్ఞానాన్ని అనుగ్రహం చేసి రాజు సమాచార గ్రంథం చదివినారు. చదివినప్పుడు మొర్దెకై యొక్క సన్మానం విషయము ఆయన గణపరచడానికి ఏర్పాటు రాజుకు మనసు వచ్చేసింది. ఈ హామానేమో ఉరి తీయటానికి సిద్ధపడ్డాడు. నేను ఉరికై ఎక్కువైన హామాను ఉరి తీయాలనుకున్నాడు. దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకొని ఆయన భయపడలేదు చూస్తున్నాడు. ఇదే జరుగుతాడు. ఆశ్చర్యకరంగా నీకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దేవుడు ఆశ్చర్యాత్మక దేవుడిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. చాలా వాక్యం చెప్పాలి. అసలు ఇది పూర్తి చేయాలి, కానీ 10 నిమిషాలు అయిపోతుంది తెలియదు కనుక ఈ విధంగా ఉంటున్న సమయంలో అప్పుడు మొర్దెకైని పిలిచాడు. మొర్దెకైను విషయం తెలిసి రాజు హామాను పిలిచాడు. హామాను పిలిచి అప్పుడు రాజు ఆవరణ నుంచి హామాను పిలిచిన తర్వాత రాజు దేవుడు ఏళ్ళు వాడ చెప్పినట్టు హామాను ఆవరణలో ఉన్నాడు అన్నప్పుడు బ్రహ్మను ఆయన పిలవన్నప్పుడు హామాను పిలిచి లోపలికి రాగానే, హామాను నాయకుడు కదా, ప్రధాన నాయకుడు కదా, ఆయన రాజ్యం తర్వాత ఆయనే కదా, కాబట్టి హామానుకు అప్పగిస్తాడు. ఏమంటాడు? రాజు గణపరతను ఉద్దేశించినటువంటి ఆపేక్షించినటువంటి వానికి ఏం చేయవలని ఆయనకే ప్రశ్నిస్తాడు. ఇక హామానుకి ఎలా ఉందంటే చాలా ఉల్లాసంగా ఉంది. ఇంత రాజ్యంలో గనుడుగా నా సింహాసనాన్ని హెచ్చించి నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కాబట్టి ఇక గణపరచబడబడేది నేనే కదా అనుకున్నాడు. నేను మనసులో ఎట్లుందంటే సాతాను మహాగర్వమైనటువంటి విషయాన్ని ఆయన సాతాను దొరపడింది అనమాట. మహాపోరాటం అంటే కలంజీ వైద్యం గారు చాలా పాఠాలలో చాలా ఆర్టికల్ రాశారు. సాతాను హామాను యొక్క మనసులో దొరబడి దేవుని బిడ్డలు నాశనం చేయాలని చెప్పేసి కనిపిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధి మాత్రము దేవుని బిడ్డలు పట్టు వదలక ప్రార్థనాపూర్వకం ఉంటున్నాం. ఈ సాతాను యొక్క పన్నాగానే కానీ పటాపంచలైపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు రాజు ఏమంటుందంటే, ఆ రాజు హామాను నన్ను కాక మరి ఎవరిని, ఇది 6వ వచనం నన్ను కాక మరి ఎవరిని రాజు ఘనపరుచుండని చెప్పేసి అనుకొని తనలో తాను అనుకొని ఊహించుకొని హెచ్చించి హామాను రాజు ధరించుకొని ఉన్నటువంటి వస్త్రములను ధరింపచేయాలి, రాజు ఎక్కేటటువంటి గుర్రాన్ని మీద ఎక్కించాలి, రాజు పెట్టుకున్నటువంటి కిరీటాన్ని ధరింపచేయాలి, రాజుకు కావలసినటువంటి ఏర్పాట్లను చేసి ఆయన ఏం చేయాలా, రాజు వీధుల్లో ఊరేగించాలంట. ఎవరి కోసం ఈ యొక్క ఆలోచన చక్కగా చెప్పాడు? హామాను వరకు రాజు హామాన్ని ఆయన యొక్క స్థానంలో రాజు స్థానంలో హెచ్చించున్నాడు కాబట్టి నాకే ఈ యొక్క సన్మానం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ అప్పుడు రాజు అన్నాడు, అందుకనే హామాను పిలిచి నీవు ఈ సమయం అందుకొరకు ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే, ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీవు అంతటి హామాను ఆశ్వరాజు చెప్పిన ఏమనగా ఏమన్నాడు హామాను ఈ ఆయన గురించి అది హెచ్చించుకుంటున్నప్పుడు వెంటనే హామాను మునిగిపోయినాడు. అయితే ఏ విధముగా నువ్వు ఏవైతే చెప్పావో అదే ద్వారము దగ్గర ఉన్నటువంటి ఆ మొర్దెకైను నీవు ఒక్కటి కూడా తప్పకుండా ఆయనకి ఇవన్నీ కూడా చేసి నువ్వు ఆయన్ను కనపరచాలని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఆయన పరిస్థితులు అయిపోయింది. ఆయన ఇప్పుడు దాకేమో మహా గొప్ప రాజునైపోయినాను,
రాజగుర్రం మీద ఎక్కుతున్నాను, రాజు వస్త్రాలు ధరించుకున్నాను, కిరీటం ధరించుకుంటాను, ఇక రాజు వీధుల్లో నేను ఊరేగింపు జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను. మంచి ఉన్నతమైనటువంటి అధిపతిగా ఉన్నాడు రాజకోటలో అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే దేవుడు తను హెచ్చించడాన్ని తగ్గించుకోవాలి. గర్వము అహంకారుడు ముందు గర్వము నడుస్తారు, పడిపోవడానికి ముందు గర్వము అహంకారం నడుస్తారు. ఇక పడిపోవడానికి సందర్భము మితిమీరిపోయినదన్నమాట. కాబట్టి నేను నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆమాను గుళ్ళు పడిపోయింది, కలవచ్చుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. ఇక అదే విధంగా రాజు ఆజ్ఞలు మేరకు కనుక ఆమాను మధుకైని తీసుకొచ్చి రాజు చెప్పినట్టు రాజు వస్త్రములు, రాజు కిరీటము, రాజు ధరించుకున్నటువంటి తన ఆభరణాలన్నీ కూడా వేసి రాజు ఎక్కినటువంటి అశ్వంలో ఎక్కించి గుర్రం పైన ఆ రాజస్థానంలో గమనించుకున్నాడు. ఆయన అనుకున్నదంతా పచ్చలైపోయింది, దిగులు పడ్డాడు. తన యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈ హామాను పట్టుకున్న కాలం వారి భార్య, వారికి ఉన్నటువంటి జ్ఞానవంతులు, హామాను పక్కన ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఈ హామాను అనుకొని ఆ యొక్క ఉరిపోయి తయారు చేశారు కదా. ఈ లోపల ఆ విధంగా ఉంటున్నప్పుడు హఠాత్తుగా ఒకానొకప్పుడు రాణి ఈ విషయం తెలిసినప్పుడు రాణి ఏం చేశారంటే హామానును రాజును తన యొక్క ద్రాక్ష విందుకు ఆమె ఆహ్వానించారు. మీరు రావాలని ప్రత్యేకంగా ఇంతకుముందే ఆమె ఆహ్వానం పంపించింది. ఈ సమయంలో ఒక రాణిగారి తరఫున బట్టలు వచ్చేసి రాణిగారి తరఫున ఈరోజు జరిగేటటువంటి విందుకు నీవును రాజుగారు రావాలని చెప్పేసి హామాను అరవై కొంచెం ఆయనకు శక్తి వచ్చింది. ఏదైనా విన్నవించుకోవచ్చా, ఏదైనా మార్చుకోవచ్చా. సరే, ఆయన కూడా ఆ విందుకు వచ్చినప్పుడు అయితే ఎస్తేరు యొక్క ఆలోచన ఎలా ఉంది? తన యొక్క జాతిని రక్షించుకునేటప్పుడు తల్లి చెప్పినటువంటి ఆజ్ఞ కొరకు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారందరూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుంటూ దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నటువంటి బిడ్డ కాబట్టి రాజు ఆ యొక్క ఎందుకు వచ్చినప్పుడు రాణిని చూసి, రాణి నీకు ఏం కావాలా? ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నీకు నేను ఇస్తాననేటటువంటి వడంబడిక చేస్తున్నప్పుడు రాణి ఏమన్నారంటే, ఎన్ని ఇచ్చిన బట్టి ఏముంది? నేను నా జనాము నశించుకోవడానికై ఉండగా ఇక ఏముంది మాకు? నేను ఈ విధంగా నశించిపోతున్నప్పుడు మాకు ఏముంది అని చెప్పేసి రాణి ఎంతో ఎంతో మరి పడి ఎస్టేర్ గారి రాణి గారి దగ్గర రాజుగారి దగ్గర ప్రాధాన్యపడుతున్నప్పుడు ఆయన అంటాది 7:4 వచనంలో ఎస్టేర్ సంహరింపబడుటకును హతము చేయబడుటకును నేనును నా జనము కూడా అమ్మబడిన వారమైపోయినాము ఈ సమయంలో అని చెప్పినప్పుడు ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై రాజువకు తమరిని శ్రమ పెట్టుకుంటే నాకంత మంచిది కాదు అని చెప్పి అన్నప్పుడు రాజు అన్నాడు. అందుకు రాజు ఆయన ఏమన్నాడంటే, అహశ్వరసు ఈ కార్యము చేయటకు తలపెట్టినటువంటి వాడు ఎవరు అని రాజు అహశ్వరసు ఆక్రమంతో ఆయన అన్నప్పుడు ఎస్టేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టులైనటువంటి ఈ హామానే అని చెప్పేసి ఎంత పన్నాం పన్ని ఆయన ఎంత గొప్ప దేవుడు ఉన్న స్థాయిలో హామాను కూడా గొప్ప అవకాశం కలిగిస్తే ఒక వ్యక్తిని క్షమించి తన యొక్క కార్యక్రమాన్ని జాగ్రత్తగా నడుపుకొని రాజసన్నిధిలో రాజు యొక్క మరి ఆస్థానంలో ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సినటువంటి హామాన్లో సాధారణ కనబడి గర్వానికి అహంకారాన్ని ప్రదర్శించినందువలన ఇప్పుడు ఏమైపోయింది? రాజు నోటి నుంచే మరలా ఈ యొక్క హామాను నశింప చేసేదానికి సమయం చూసింది.
ప్రియమైనటువంటి వారు, దేవుని బిడ్డమైనటువంటి మనం కూడా దేవుడు అనేక పర్యాయములు మనకు అనేకమైన ఉన్నత స్థితిలో అనేక కష్టకాలాల్లో ఆదరణ సహాయం కలుగుతూ ఉంటుంది. ఆ కలిగినటువంటి దానికి కృతజ్ఞులమై దేవుడి దగ్గర తగ్గించుకొని ఉంటారు. ఈ హమాము ఎస్టేరు రాజువలే దేవుని తెలుసుకున్నటువంటి వారు మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, సమాజం కొరకు దేవుడి యొక్క ఏర్పాటు ఏమిటో తెలుసుకొని ఆ విధంగా మనము విశ్వాస జీవితంలో జీవిత యాత్రలో కొనసాగాలి. ఇది ఈ లోకంలో ముగించబడే యాత్ర కాదు. ఇది మన పాటలు మాత్రం పాడతాం. ఇది ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర, ఇది పరలోక రాజ్యానికి నడిపించే యాత్ర. పాట పాడతాం. కానీ మన యొక్క ఆత్మీయ జ్ఞానము, కార్యక్రమాలు, జీవితము ఆ విధంగా నడుచుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యం. దాంట్లో ప్రయత్నం ఈ యొక్క ఒడ్డుకై తన కుమార్తె వారికి ఉన్నటువంటి పట్టుదల, తన దేవుడు నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు కనుక ఆయన పట్టుదలకు ఆయన ఉపవాసమని ప్రార్థన చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి వీరు ఉన్నతమైన స్థితికి వచ్చారు. ఎక్కడో ఉన్నత స్థితిలో అంత గొప్పవాడైన హామాను ఈనాడు వీరి మీద వారికి ఉన్నటువంటి కుళ్ళు, సాతాను, గుణగణాలను వారు ప్రేమించి ఆ విధంగా గర్వహంకారానికి కారణమైనాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆగ్రహంతో ద్రాక్షారసం ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు రాజు ఈ విషయం తెలియబడినప్పుడు బహు కోప్పడి హామానుసారి చూశాడు. ఆయన మరలా తన యొక్క తోటలోకి వెళ్ళి ఆయన కొద్దిసేపు స్వాగతించుకొని మరలా వచ్చాడు. వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? రాణి యొక్క ఆసనం పైన చేతులు చాపి అక్కడక్కడ. మనం రాజు తిరిగి వచ్చేసరికి ఆయన దృష్టి ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ పడ్డాడు? రాజు కంట్లో పడ్డాడు. ఆ కుంభాకుడైనటువంటి హామాను ఇంత గర్విష్ట ఆగ్రహంతో రాజాలు నగరునకు మనకు పోయినను తిరిగి రాగా ఎస్తేరు కూర్చున్నటువంటి శయ్య మీద హామాను పడి ఉండట చూసి, వీడు నా ఇంటిలోనే నా సముఖమునందే రాణిని బలవంతం చేయడానికి వీడు ఈ విధంగా కూరుకున్నాడని చెప్పేసి కరెక్ట్గా ఆలోచన రాజులేకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారని చెప్పేసి అనేసరికి అక్కడ భటులు నాకు పరిగెత్తుకొని వచ్చారు. రాజు కోపాన్ని గుర్తెరిగినటువంటి భటులు వెంటనే హామాను పట్టుకొని ముసుగు వేశారు. ముసుగు వేసుకునగానే మరి వాళ్ళే అడిగారు, రాజా, మొర్దెకైను సంహరించడానికి ఈ హామాను ఇంటి ముందులా ఉరిపోయి సిద్ధం చేశాడు. మీ సిద్ధమైతే ఆ ఉరికై మీద ఈ హామాను తీస్తామని చెప్పేసి హామాను గురి చేయకుండా ఆఖరిగా ఇది 7వ అధ్యాయము. ఎస్తేరు లాస్ట్ టైం చూద్దాం. చదివి 7వ అధ్యాయం 10వ అధ్యాయం కాగా 7వ అధ్యాయం 10వ అధ్యాయం కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేయించిన ఉరికై మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. రాజుగారి యొక్క ఆగ్రహము చల్లారెను. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి సమయమందు ప్రభు మనకు అవకాశాలు ఇస్తాడు. మనం అభివృద్ధి పొందే కొందే పాటగా దాన్ని పాడతాం. అభివృద్ధి పొందే కొందే అది తగ్గించుకొని ఉండమనేటటువంటిది దేవునికి చెప్పాలి. ఎదిగినటువంటి వారు అంత ఎదుగుతారో అంత తగ్గించుకొని ఉండాలని చెప్పారు. ఈ లోకంలో మనము క్రైస్తవులు బిడ్డలు దేవుని యొక్క ప్రేమ కలిగి జీవిస్తూ దేవుని యొక్క చిత్తము ఆజ్ఞ ఏంటో మనం కలిగి జీవిస్తాం. తెలుసు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయనకి ఎక్కువ సమయం కావాలి వాక్యం చెప్తారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని
కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే కర్త మమ్మల్ని దీవించు. కర్త మమ్మను దీవించు, క్షేమమిచ్చి పంపుము, జీవనవతరించి మమ్మను పోషించుము. ఈ హానిను వేడుకొని బాగుగా స్తుతించుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లించుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తిని నేను విశ్రమించువాడు. ఆయనే నా కోట, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు ఆశ్రయమని సెలవిచ్చినటువంటి కృప. నీ కృపను బట్టి మేము ఇప్పటి వరకు ఈ సన్నిధానంలో నీ నామాన్ని కనపరిచి మహింపరచు. మీరు మా పాప దోషాలను మమ్మల్ని క్షమించండి ప్రభు. మమ్మల్ని ప్రత్యేక రీతిగా ఆశీర్వదించండి. ఈరోజు వర్తమానం నాయనా హామానం మొద్దుకై నాయన ఏ విధంగా అయితే నాయన తండ్రి పన్నాగం పన్ని ఎవరైతే వృద్ధి చేయాలని ఆశ కలిగాడో దేవుడే వారిని వృద్ధి తీశాడు. ఎవరు తొవ్విన గుంటలో వారే పడినట్టుగా ఈ సన్నిధానంలో మేము వాక్యాన్ని నేర్చుకున్నాం. నాయన నీ సన్నిధిలోనైనా ప్రత్యేక రీతిగానైనా రాణి అయిన వస్తీ అయినా జనసమూహంలోకి రాకుండా నాయన తండ్రి విధు దినమందు నాయన తండ్రి ఆమె రాకుండా నాయన రాజు ఆగ్రహానికి గురైంది. అదేవిధంగా నాయన ఎస్తేరు నాయన తండ్రి నీ యొక్క దాసురాలుగా ఏర్పాటు చేసుకొని నాయన నీ కృపలో ఆశీర్వదించండి. మమ్మల్ని యూదులను వారి జనాంగాన్ని రక్షించడానికి ఎస్తేరు త్యాగం చాలా అమూల్యమైనటువంటిది ప్రభువా. నాయన ప్రత్యేక రీతిగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో ఆశీర్వదించండి. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. మేము ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కాబట్టి నీ చిత్తము యావత్తు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఎవరైనా బలహీనతకు కానీ అనారోగ్యము కానీ కష్టాల్లో ఇరుగు ఇబ్బందుల్లో సమస్యల్లో నేను ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ దినాశీర్వాదాల చేత మమ్మల్ని తృప్తిపరచండి. నేను మరొక సంపాద దినమందు ఈ సన్నిధానంలో నీ నామాన్ని గడిచేటువంటి బిడ్డలుగా నీ నామాన్ని కనపరిచేటువంటి నాయన సంఘస్థులుగా విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. నాయన ఎవరు తప్పిపోకుండా నాయన తండ్రి జారిపోకుండా నేను ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఈరోజు ఎంతమంది అయితే దేవాలయానికి రాలేకపోయారు నేను వారిని మరొక వారం మరొక సమయంలో ఈ ఆలయంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. నేను దినదినము నానాటికి నేను అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని మునుపటి దీవెనల కంటే ఆశీర్వాదాల కంటే అధికమైన మేలులు దీవెనల చేత మమ్మల్ని తృప్తిపరిచి మా పాప దోషాల అపరాధాలను కూడా క్షమించమని నువ్వు దాచి వచ్చిన దీవెలన్నీ కూడా మా మీద కుమ్మరించి ఈ సంపాదన ఏదో నాయన తండ్రి ప్రత్యేక రీతిగా నాయన మమ్మల్ని దీవించండి. వందనాలు. ఈ సంపాదన నుండి వచ్చే సంపాదన వరకు మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని దీవించి రక్షించి కాపాడమని ఇక తల వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఈ సేవలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దినదినము అనుదినము అభివృద్ధి పరచమని మా పాపాలు దోషాలు అపరాధాలను కూడా మీ సన్నిధానంలో ఒప్పుకుంటూ ఉండగా మమ్మల్ని శిక్షించగా నీ ప్రేమతో మమ్మల్ని అందరూ కూడా రక్షించమని మా ప్రభువును మీ రక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చింది, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు